హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో స్ట్రీమ్ అవుతున్న జిలేబీ అనే సినిమా చూశాను. ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే విజయ్ భాస్కర్. మనకి నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు ఆ సినిమాలు తీసిన విజయ్ భాస్కర్ అనమాట. అతను ఏంటంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసేవాడు. కథా మాటలు త్రివిక్రమ్ రాసేవాళ్ళు అప్పట్లో. సో ఏంటంటే వన్స్ త్రివిక్రమ్ డైరెక్టర్గా కంటిన్యూ అయిన తర్వాత కథా మాటలు రాయడం మానేశారు. అప్పటి నుంచి ఈ డైరెక్టర్ ఫెయిల్ అవుతూ వస్తున్నాడు అనమాట. స్క్రీన్ ప్లే డైరెక్షను బాగానే ఉండేది. అంటే ఇప్పుడు కూడా అతను తీసే సినిమాలకి విజువల్స్ అవి బాగానే ఉంటున్నాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే బేసికల్గా సీన్స్ ఫ్రెష్గా లేకపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఈ జిలేబీ మూవీ కూడా, జిలేబీ మూవీలో హీరో ఎవరంటే అతని కొడుకే అనమాట. హీరోయిన్ ఏమో రాజశేఖర్ కూతురు శివాని. క్యాస్టింగ్ పర్లేదు. ప్రొడక్షన్ అంటే విజువల్స్ బాగున్నాయి. ప్లాట్ బాగుంది యాక్చువల్గా. అంటే హీరోయిన్ అనుకోని సిచ్యువేషన్లో బాయ్స్ హాస్టల్లో ఒక ఒక 1 నైట్ స్టే చేయాల్సి వస్తే, సో 1 నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అది కంటిన్యూగా కొంచెం అంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట అది. సో అది ప్లాట్ నాకు ఓకే అనిపించింది. కాకపోతే ఏంటంటే దాన్ని ట్రీట్ చేసే విధానం, సీన్స్ ఫ్రెష్గా లేవు. ఇంకా అంటే ఎంగేజింగ్గా అనిపించదు సినిమా ఎక్కడా కూడా. అలా వెళ్తున్నట్టు అనిపించింది. అదే పాయింట్ని అంటే స్టార్టింగ్ కొంచెం సేపు బాగానే ఉన్నట్టు అనిపించినా కానీ అదే పాయింట్ని లాస్ట్ దాకా లాగేసరికి ఏంటి స్ట్రెచ్ చేస్తున్నారా బాగా అని అనిపించింది అనమాట. సో అది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కసారి టైంపాస్కి అయితే చూడొచ్చు. సినిమా మాత్రం అంత ఎంగేజింగ్గా ఏం లేదు. విజువల్స్ అవి బాగున్నాయి. కొంచెం ఫ్లాట్ నరేషన్ ఉందన్నమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.